మనం ఎంత న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉన్నటువంటి ఒక చిన్న పాయింట్. ఇప్పుడు అదేదో ఛానల్లో వాడు అడవి పందులు ఎక్కుంటాడు, మార్వాడి వాడు జిగ్నేష్ జోషి అంటాడు. ఏమన్నాడు? తెలంగాణ వాళ్ళకి 2000 ఆ రోజు దొరికితే వాళ్ళు తాగుడు తప్ప ఇంకొకటి లేదన్నాడు. వాడిని బట్టలు ఇప్పి మొత్తం హైదరాబాద్ అంతా తెలంగాణ అంతా తిప్పి కొట్టాలి కదా మనం. ఒక్క పార్టీ వాడన్నా మాట్లాడిండా? చివరికి ఆడు ఏడ మునిగి ఏడ తేలిండు? ఆ ఛానల్లో మునిగితే వాడు కిషన్ రెడ్డి ఏదో ఫంక్షన్లో తేలిండు. వాడు సిగ్గు శరం ఉండాలి మీకేమన్నా కొంచెం అన్న. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనతో మాట్లాడిన వాడితోని మీరు మీటింగ్ షేర్ చేసుకుంటున్నారంటే మీరు మనుషులేనా? అసలు తెలంగాణ వాళ్ళ ఓట్లు మీకు ఎందుకో చెప్పాలి. వాళ్ళే కాదు, వాళ్ళ మీటింగ్ అడ్రస్, వాళ్ళ మీటింగ్లో షేర్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఈ సైలెంట్గా ఉన్న ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళు కూడా దొంగ పార్టీలు, వాళ్ళతో చేతులు కలిపినట్టే. తెలంగాణ వాళ్ళు 2000 రూపాయలు ఉంటే తాగుతారనంటే వాడు ఎవరిని అవమానించినట్టు? వాడు ఇక్కడ బతుకుతాడు, ఇక్కడ నీళ్లు తాగుతాడు, ఇక్కడ భూమి మీద బతుకుతాడు. రేపు పొద్దున సస్తే ఈడనే ఈ 4 అడుగుల 6 అడుగుల భూమిలో వాడిని పాతి పెట్టాలి. మళ్ళీ అదొక పెద్ద దండగా. సో మనకి పౌరుషం ఉండాలి కదా. ఎవడైనా ఈ పోరాటాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే వాడు తెలంగాణ ద్రోహి కింద మనం ముద్రేయబోతున్నాం. సో ఇది జరగకపోతే తెలంగాణకి భవిష్యత్తు లేదు. పెద్ద కుట్ర ఉన్నది. ఈ సర్ ప్రక్రియ కూడా చాలా పెద్ద కుట్ర ఉన్నది. మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్ మన ఓటు పక్క జిల్లాలో ఉండి హైదరాబాద్లో కూడా ఓటు ఉంటే మన ఓటు కూడా బిక్తున్నారు. అదే వేరే రాష్ట్రంలో ఓటు ఉండి ఇక్కడ ఓటు ఉంటే 2 ఓట్లు ఉంటున్నాయి వాళ్ళకి. ఇది ఎట్లా? గుజరాత్ తోటి ఆడుంటుంది, ఈడుంటుంది, చివరికి ఆంధ్ర వాళ్ళది అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళు రాజకీయ పెత్తనం మన మీద చేయబోతున్నారు. ఈ పోరాటంలో ఓ 4 ప్రాణాలు పోయినా పర్లే, ఈ తెలంగాణ కోసం మనం కలబడి నిలబడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రజలకు